ఓ మీసాల పిల్ల వీడియో కొంచెం లేట్ అయినా ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన మూవీ మణిశంకర్ వరప్రసాద్ గారు అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటికే మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులైంది, అందరూ చూసుంటారు అనుకుంటున్నాను. ఈ మూవీ గురించి మొత్తం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి స్పాయిలర్ అలర్ట్. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మినిస్టర్ నితిన్ శర్మని చూపిస్తారు. ఆ రోజు అతని బర్త్డే కావడంతో అర్లీ మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వస్తుంది. అర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బర్త్డే విషెస్ చేయడానికి ఎవరైనా విఐపీస్ చేస్తారనుకుంటే అతని శత్రువులు ఈ రోజు మిమ్మల్ని చంపైపోతున్నామని వార్నింగ్ ఇస్తారు. దాంతో నితిన్ శర్మ చాలా భయపడిపోతాడు. వెంటనే అతనికి మూవీలో మన హీరో వరశంకర్ ప్రసాద్ గుర్తొచ్చి త్వరగా అక్కడికి రమ్మని పిలుస్తాడు. వాళ్ళ టీం కి ఇన్ఫార్మ్ చేస్తాడు. మన శంకర్ వరప్రసాద్ గారు నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్, నితిన్ శర్మ గారే ఎయిర్ కోర్ తెచ్చి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పెట్టుకుంటాడు. ఇప్పుడు అతనికి థ్రెడ్ ఉండడంతో నితిన్ శర్మకి వెంటనే ప్రసాద్ కి ఇన్ఫార్మ్ చేయడంతో ప్రసాద్ అక్కడికి వచ్చి, ఏం సార్ మీరు మేము మీ పక్కనుండగా ఇలా భయపడుతున్నారు, నన్ను దాటి ఆ యమధర్మరాజు మీ దగ్గరికి రావాలన్నా ఎక్స్క్యూజ్ మీ ప్రసాద్ మే కమిన్ అని చెప్పే రావాలి, అయినా ఎందుకు ఇలా భయపడుతున్నారు నేను చూసుకుంటాను కదా అని చెప్తాడు. కట్ చేస్తే కొంతసేపటికి నితిన్ శర్మ శత్రువులు వచ్చి అందరినీ కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ తీసుకెళ్ళిపోతాడు. నేను పక్కనుండగా నీకేం జరగదన్నావు, ఆ యమధర్మరాజే వచ్చినా కూడా పర్మిషన్ తీసుకొని రావాలన్నావు, మరి ఇప్పుడు ఏం జరిగింది ప్రసాద్ అని నితిన్ శర్మ ప్రసాద్ వైపు కోపంగా చూస్తే, నన్ను మాత్రం కోపంగా చూస్తారంటే పక్కన వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు కూడా తప్పు చేశారు కదా అని వాళ్ళని కూడా చూడమంటాడు వాళ్ళ టీం మెంబర్స్ ని. కొంతసేపు కాన్వర్జేషన్ అయిన తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు అతని మాసం క్లాస్ చూపించి వాళ్ళందరితో ఫైట్ చేసి ఫైనలీ నితిన్ శర్మని కాపాడేస్తాడు. అతని బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. శత్రువుల దగ్గర నుంచి నితిన్ శర్మని ప్రసాద్ కాపాడినందుకు నితిన్ శర్మ ప్రసాద్ కి ఏం కావాలో కోరుకోమంటాడు. నువ్వు నా ఫ్యామిలీ లాంటి వాడివి, నా పుట్టినరోజులో జోష్ ఎక్కడ అంటే ప్రసాద్ డాన్స్ వేసి మరి అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. అదే పార్టీలోనే ప్రసాద్ తన కొడుకుని కూతుర్ని తలుచుకుని చాలా బాధపడుతూ ఒక ప్లేస్ లో కూర్చుని ఉండిపోతే నితిన్ శర్మ వెళ్ళి, ఏంటి ప్రసాద్ ఎప్పుడు చూసినా హ్యాపీగా జాలీగా ఉండి నువ్వు సడన్ గా ఇలా బాధపడుతున్నావు, ఏం జరిగిందని అంటే, అది మీతో చెప్పడానికి మూడ్ లేదు సార్ అని అంటే, మూడా అయితే ఇది తాగని ఆల్కహాల్ ఇస్తాడు. ప్రసాద్కి ఆల్కహాల్ తాగడానికి కూడా ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధనం తాగుతాడు చేతితో ఇలా అతని స్టైల్లో స్టైల్గా తిప్పుతూ. మందు తాగిన తర్వాత ప్రసాద్కి ఇంకొంచెం ధైర్యం వచ్చి నితిన్ శర్మతో, మన ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ ఎవరు సార్ అని అంటే శశిరేఖ అని చెప్తాడు. ఆ శశిరేఖ నా భార్య అని చెప్పి ఏం జరిగిందో చెప్తాడు. ప్రసాద్కు వయసు అయిపోతుంది, పెళ్ళి అవ్వట్లేదు, ఎన్ని సంబంధాలు చూస్తున్నా సెట్ అవ్వట్లేదు. దాంతో వాళ్ళ అంకుల్ ఒక అతను ప్రసాద్ పై కేర్ తీసుకొని అన్ని పెళ్లిళ్ళకి ప్రసాద్ ని తీసుకెళ్తాడు. ఒక పెళ్లికి తీసుకెళ్తే అక్కడే ఫస్ట్ టైం శశిరేఖని చూస్తాడు. శశిరేఖని చూడంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా చూస్తూ ఉండిపోతాడు. కానీ అప్పటికే తెలిసి వచ్చేది ఏంటంటే అతను వచ్చింది శశిరేఖ పెళ్లికని. శశిరేఖ మొహం కొంచెం సాడ్ గా ఉండడం చూసి సైగలతోనే, ఏంటంటే ఫేస్ ఎందుకు అలా సాడ్ గా పెట్టారంటే పెళ్లి కొడుకు నాకు నచ్చలేదని చెప్తాడు. మరి ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటే మా నాన్న వల్ల అని వాళ్ళ నాన్నని చూపిస్తుంది ఫింగర్స్ తో. ఇదంతా సైకిల్తోనే జరుగుతూ ఉంటుంది. తర్వాత పెళ్లిలోనే శశిరేఖ నడుస్తూ స్లిప్పర్స్ జారిపోవడంతో పెళ్లి కొడుకు చూసి నవ్వుతూ ఉండడంతో, ఒక అమ్మాయి స్లిప్ అయితే చెయ్యివ్వాలి నవ్వకూడదు, ఇతనికి కామన్ సెన్స్ కూడా లేదు నాన్న అని ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయిస్తుంది. ప్రసాద్ వైపు చూస్తూ, ప్రసాద్ ఫస్ట్ టైం శశిరేఖను చూసినప్పుడు ఇళయరాజా సుందరి సుందరి సాంగ్ ప్లే ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి తమిళనాడులో ఇంకో పెళ్లికి వెళ్తాడు ప్రసాద్. అక్కడ కూడా శశిరేఖను చూస్తాడు. అప్పుడు కూడా సుందరి సాంగ్ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. మీరేంటండి ఇక్కడ అంటే పెళ్లికి వచ్చానని చెప్తాడు సైకిల్తోనే. సెకండ్ మీట్ వీళ్ళది. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ కేరళలో ప్రసాద్ ఇంకో పెళ్లికి వెళ్తే అక్కడక్కడ కో ఇన్సిడెంటల్ గా శశిరేఖను చూస్తాడు. శశిరేఖను చూసి శశిరేఖతో, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, మళ్ళీ మీరు నాకు కనిపిస్తున్నారని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఒక డ్రెస్ బాగుందని ఇంకొకరు కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత శశిరేఖ ప్రసాద్తో మనం పెళ్లి చేసుకుంటామని అంటుంది. నేను డెస్టినీని నమ్ముతాను, ఈ యూనివర్స్
మనల్ని కలపడానికి చూస్తుంది. 3 టైమ్స్ మనం అనుకోకుండానే పెళ్లిలో కలిసాము, నీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ప్రసాద్ కూడా శశిరేఖ అంటే ఇష్టం అవ్వడంతో పెళ్లికి ఓకే చెప్తాడు. కాకపోతే ఇంకా సుందరి సాంగ్ ప్లే అవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే సాంగ్ ప్లే అవుతుంది. ఇద్దరు హ్యాపీగా ఎగ్జైట్మెంట్ తో పెళ్లి చేసుకుంటారు. కానీ శశిరేఖ వాళ్ళ నాన్నకి ప్రసాద్ నచ్చడు. వాళ్ళ స్టేటస్ ఏంటి, మన స్టేటస్ ఏంటి అని ప్రసాద్ని దూరం పెడతాడు. శశిరేఖ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. పెళ్ళై 3 years అవుతుంది. శశిరేఖకి ఒక కూతురు కొడుకు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్, అతని పేరు జీవీఆర్, అక్కడికి వచ్చి ఏమ్మా ఏదో కోపంలో అలా అనేసాను, అయినా నిన్ను నేను అర్థం చేసుకోవాల్సింది, పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటే తన కోసం అన్నిటినీ వదిలేసిన శశిరేఖ కోసం నేను నా ఇంటిని వదిలేసి వెళ్ళిపోతానని ప్రసాద్ కూడా శశిరేఖతో పాటు వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన కొత్తలో చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ప్రసాద్ని. అంత పెద్ద ప్యాలెస్లో రాజులా బ్రతుకుతాడు. తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్ అసలు నిజ స్వరూపం బయటపడి ప్రసాద్ని ఒక పన్నోడ్లా మార్చేస్తాడు. బిజినెస్ పనులన్నీ శశిరేఖని చూసుకోమని ప్రసాద్ని మాత్రం ఇంట్లో కూరగాయలు, వంటకు కావాల్సిన సరుకులు ఇవన్నీ చూసుకోమంటాడు. ఏముందిలే మన పని మనం చూసుకుంటే తప్పేముంది, మన ఇల్లే కదా ఇదని కాఫీలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. మెల్లగా పనివాడిలా షిఫ్ట్ అయిపోతాడు. శశిరేఖతో మాట్లాడడానికి కూడా టైం దొరకట్లేదు. పిల్లలతో కూడా శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్ ప్రసాద్తో మాట్లాడనివ్వడు, టైం స్పెండ్ చేయనివ్వడు. దాంతో ప్రసాద్కి చాలా కోపం వచ్చి బాధేసి శశిరేఖ పద మన ఇంటికి వెళ్ళిపోదాం, నేను మళ్ళీ జాబ్ చేయాలనుకుంటున్నానంటే ఆ జాబ్ ఏదో ఇక్కడే చేయని చెప్తుంది. ఇక్కడ నేను చేయలేను, నువ్వే అక్కడుండి నీ బిజినెస్ పనులన్నీ చేస్తూలే అని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న శశిరేఖ వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే కావాలనే వీళ్ళిద్దరి మధ్య ఇన్వాల్వ్ అవుతాడు. ప్రసాద్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో ప్రసాద్ వాళ్ళ మావయ్య కొట్టి ఓటీపీ ఇచ్చానని చెప్తాడు. ఓటీపీ అంటే 1 time పనిష్మెంట్. శశిరేఖ అందరి ముందు వాళ్ళ నాన్నని ప్రసాద్ కొట్టడంతో సారీ చెప్పమంటుంది అందరి ముందే. కానీ ప్రసాద్ చెప్పకపోవడంతో జీవీఆర్ ప్రసాద్ చొక్కా పట్టుకుంటాడు. మళ్ళీ ప్రసాద్ జీవీఆర్ని కొడతాడు. నా కళ్ళ ముందే మా నాన్నని కొడతావా, ఇక నుంచి వెళ్ళిపోని ప్రసాద్ మీద ఫుల్ కోపంతో లైఫ్లో నీ మొహం చూపించకని గంటేస్తారు ప్రసాద్ని. ప్రసాద్ అక్కడికి వచ్చిన తర్వాత డివోర్స్ తీసుకుంటాడు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రసాద్కి ఏవేవో యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని కోర్టులో జడ్జి గారితో చెప్పి పిల్లలు శశిరేఖ దగ్గరే పెరిగేటట్లు చేస్తారు. ఇప్పుడు శశిరేఖ పిల్లలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉంటారు. ఇంతవరకు జరిగిందంతా నితిన్ శర్మతో చెప్తే ఆ జీవీఆర్ గారిని ఏదైనా చెయ్యాలా, ప్రసాద్ ఏం చేయమంటావనంటే సార్ మీరేం చేయకండి, నేను నా పిల్లల్ని వెళ్ళి కలవాలి, వాళ్ళని చూడాలని, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని అంటే ఒక 1 week లీవ్ ఇస్తున్నాను, వెళ్ళు ప్రసాద్ అని చెప్తాడు. వాళ్ళ స్కూల్లో పీటీ టీచర్గా జాబ్ ఇప్పిస్తాడు. వెంటనే స్కూల్లోకి వెళ్ళి పీటీ టీచర్గా వాళ్ళ పిల్లల్ని చూసి అతను ఇంట్రొడ్యూస్ చేసుకోవాలనుకుంటే అప్పటికే ప్రసాద్ కూతురికి వాళ్ళ అమ్మలాగే యాటిట్యూడ్ ఎక్కువ అని తెలుస్తుంది. ఏదో ఒకటి చేసి ఎలాగోలాగా పీటీ టీచర్ లాగా వాళ్ళ కూతురు కొడుక్కి దగ్గర అవ్వాలనుకుంటాడు. ఇద్దరితో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాడు. ఇందుకోసం చాలా ప్లాన్స్ చేస్తారు. ఎన్ని ప్లాన్స్ వేసినప్పటికీ అన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కూతురికి ఎంతో ఇష్టమైన ఒక పెట్ కనిపించకపోవడంతో అడవిలో తిరిగి మరీ ఆ ఏరియాలో ఎంతో కష్టపడి తిరిగి తీసుకొచ్చి కూతురికి ఇవ్వడంతో కూతురు ఫస్ట్ టైం నా కోసం ఇంత రిస్క్ చేశారని పీఈటీ టీచర్ అయిన ప్రసాద్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పటి నుంచి పీఈటీ టీచర్తో ప్రసాద్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ప్రసాదే వాళ్ళ నాన్న అని పిల్లలకి తెలియదు. ప్రసాద్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పరిచయం చేసి తనతో టైం స్పెండ్ చేసేలా చేస్తారు. ప్రసాద్కి అర్థమయ్యేది ఏంటంటే పిల్లలతో కమ్యూనికేట్ అయిన తర్వాత ప్రసాద్ భార్య శశిరేఖ పిల్లలకి వాళ్ళ నాన్న ఒక బ్యాడ్ ఫాదర్గా కన్వే చేసి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి అడిగినా పిల్లలు ఐ హేట్ మై ఫాదర్ అని అంటూ ఉంటారు. ఇదంతా చూసి ప్రసాద్తో ఉన్న టీం మెంబర్స్ అందరూ సార్ వాళ్ళు చూసారా వాళ్ళ నాన్నని ఎంత హేట్ చేస్తున్నారు అంటే మిమ్మల్నే కదా, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మీరు ప్రేమ పొందాలంటే చాలా కష్టమైన అంటుంటారు. కానీ పిల్లలు కొద్ది రోజులు ప్రసాద్తో గడిపిన తర్వాత నిజంగా నాన్న అంటే మీలా ఉండాలి, మీలాంటి ఒక నాన్న మాకు లేదని బాధపడుతున్నామని చెప్పడంతో ప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతాడు. గెలిచానయ్యా, నేను ఒక తండ్రిగా అని
అనుకుంటాడు. ప్రసాద్ కూతురు తనతో పాటు జరిగే ఒక స్టూడెంట్ మీద కంప్లైంట్ చేయడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి గొడవ చేస్తారు. దాంతో ప్రసాద్ వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి తనకి సారీ చెప్పిస్తారు. ఇదంతా ప్రసాద్ కూతురికి చాలా నచ్చుతుంది. ఎవరో పీటీ టీచర్ అంట స్కూల్లో కొత్తగా వచ్చాడు, పిల్లల్ని చాలా కేరింగ్ గా చూసుకుంటున్నారని ఇక్కడున్న శశిరేఖకి న్యూస్ వస్తుంది. ఫోన్లో ప్రిన్సిపల్తో మాట్లాడిన తర్వాత దాంతో ఎలాగైనా అతను నేను కలిసి రావాలి, అతనికి థ్యాంక్స్ చెప్పి రావాలని శశిరేఖ వాళ్ళ నాన్న శశిరేఖ వాళ్ళందరూ కలిసి స్కూల్కి వస్తూ ఉంటారు. ఈ లోపే ఏమైందేమో తెలియదు కానీ ప్రసాద్కి శశిరేఖ వస్తున్న విషయం ముందుగానే తెలిసిపోతుంది. ప్రసాద్ గారు ఒక టీవీ సీరియల్ చూస్తుంటాడు. ఆ సీరియల్లో కూడా సేమ్ ప్రసాద్ లైఫ్లో జరిగేలాగానే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సీరియల్లో విడాకులు తీసుకున్న భర్తని అర్థం చేసుకోలేని భార్య భర్తల్ని విడగొట్టి మానసిక ఆనందం పొందుతున్న మావయ్య, ఇలా సేమ్ సిచ్యువేషన్స్ ఇదంతా చూసి రిలేట్ అవుతూ సాడ్గా బాధపడుతూ ఉంటాడు. ఒకవేళ శశిరేఖ ఇప్పటికిప్పుడు ఇక్కడికి వస్తే ఎలా తనని ఫేస్ చేయాలని అనుకుంటూ ఉంటున్న టైంలోనే సడన్గా శశిరేఖ వాళ్ళ నాన్న అక్కడికి వస్తారు. శశిరేఖ ప్రసాద్ని చూసిన తర్వాత, హో నువ్వేనా పీటీ టీచర్, ఒక వారంలోనే సొంత తల్లినే మర్చిపోయేంత ప్రేమ చూపించావు వీళ్ళకి, ఆ ప్రేమలో 1% భార్యని గౌరవించడంలో ఉంటే చాలా బాగుండేది, అయినా నువ్వెందుకని పిల్లలతో నేనే మీ నాన్న అని చెప్పలేదు, హో నేనే మీ నాన్న అంటే నిన్ను అసహించుకుంటారనే భయమా, నువ్వు చేసిన పనులు అలాంటివి, నా మీద మా నాన్న మీద రివెంజ్ తీసుకోవడానికి పిల్లల్ని యూజ్ చేసుకుంటున్నావా అని ప్రసాద్ మీద కోప్పడి వెళ్ళిపోతే, మీరు వెళ్ళండి అమ్మా నేను ఇతనికి నా స్టైల్లో ఓ మాట చెప్పొస్తానని శశిరేఖ వెళ్ళిపోయిన తర్వాత జీవీఆర్ ప్రసాద్ దగ్గరికి వచ్చి ఒక పాట పాడి, చూసావా నేను అనుకుంటే నేనేం చేయగలను, నీకు అంతగా నీ పిల్లల్ని చూడాలనుకుంటే నా ఇంటి దగ్గరికి రా, గేట్ ముందు నిలబడి అడుక్కో అప్పుడు చూపిస్తానని బాధ పెట్టి వెళ్ళిపోతాడు. దాంతో ప్రసాద్ కొంచెం బాధతో వాళ్ళ మీద కోపంతో ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయింది, వాళ్ళతో మెమరీస్ క్రియేట్ చేసుకుందామంటే ఇలా జరిగిపోయిందని జరిగిందంతా ప్రసాద్ మినిస్టర్ నితిన్ శర్మతో చెప్తాడు. కట్ చేస్తే శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్ ఒక బిజినెస్ పని మీద ఒక డీల్ మాట్లాడడం కోసం కారులో వెళ్తుంటే సడన్గా ఒక అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో జీవీఆర్ని చంపడానికి ప్రయత్నిస్తారు, కానీ ఎలాగోలాగా అతను తప్పించుకుంటాడు. అతని ప్రాణాలకి ఇప్పుడు థ్రెట్ ఉందని గవర్నమెంట్ సైడ్ నుంచి సెక్యూరిటీ కావాలంటాడు. మినిస్టర్ నితిన్ శర్మతో మాట్లాడితే మన శంకర్ వరప్రసాద్ గారిని పంపిస్తాడు. శంకర్ వరప్రసాద్ గారు స్టైల్గా అక్కడికి వెళ్ళి క్లాస్ ఎంట్రీ ఇచ్చి శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్కి చిన్న ధమ్కి ఇస్తాడు. ఒక పాట పాడి అతని స్టైల్లోనే, ఇక నుంచి మీ బాధ్యత నాది, మీకేం కాకుండా నేను చూసుకుంటానని సెటైరికల్గా జీవీఆర్ని ఇంకా నిన్ను ఒక ఆట ఆడుకుంటాను చూడు అనేలాగా శశిరేఖతో కోపంగా మాట్లాడుతూ అలాగే పెళ్ళానికి భయపడుతున్న భర్తలుగా కూడా నటిస్తూ ఉంటాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ వెళ్ళబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ప్రసాద్ కూతురు కొడుకు వీళ్ళిద్దరూ ఎలాగైనా శశిరేఖని పీటీ సార్ పెళ్లి చేసుకోవాలి, పీటీ సార్ నాన్నగా రావాలని ఒక కోరిక. ఈ విషయాన్ని పీటీ సార్తో చెప్తూ, సార్ మా అమ్మ నచ్చిందని అంటుంటే ప్రసాద్ నచ్చిందని చెప్తాడు. మార్నింగ్ 11 అయినా నిద్ర నుంచి లేవకుండా సెక్యూరిటీ అంటూ టైం వేస్ట్ చేస్తూ ఉండడంతో శశిరేఖ వాళ్ళ నాన్న ప్రసాద్ని నిద్ర లేపమనంటే ప్రసాద్ చాలా బద్ధకంగా వచ్చి తినడానికి కూర్చుంటాడు. సెక్యూరిటీ వాళ్ళందరూ బయట ఉండాలి, బయట తినాలంటే, హో అలాగా ఇక్కడేదో ఎవరో అటాక్ ప్లాన్ చేస్తున్నారని అతను ఫోర్స్తో మొత్తం అలర్ట్ చేయించి జీవీఆర్ని కింద టేబుల్ కింద దాక్కోమని భోజనం తింటాడు. ఆ తర్వాత శశిరేఖ వాళ్ళ నాన్న బిజినెస్ డీల్ మాట్లాడడానికి ఒక దగ్గరికి వెళ్ళి మీటింగ్ అయ్యి తిరిగి వస్తూ ఉంటే అతను శశిరేఖతో కోపంగా మాట్లాడుతూ డీల్కి నో చెప్పాడని అనుకుని వాళ్ళ మనుషులందరినీ కొట్టి, చూసావా నీపై వేలు చూపించిన వాళ్ళని ఎలా కొట్టానంటే శశిరేఖ అనవసరంగా వాళ్ళని ఎందుకు కొట్టావు, వాళ్ళతో డీల్ ఓకే అయింది, ఇప్పుడు వాళ్ళని కొట్టినందుకు డీల్ క్యాన్సిల్ అయిందని ప్రసాద్ మీద కోపడుతుంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒకటి అని ప్రసాద్ చాలా కంగారు పడిపోతాడు. మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయిందని వాళ్ళ టీంతో మాట్లాడి, ఇంట్లో మీకేం కాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని శశిరేఖకి దగ్గరవుతూ తనతో ధైర్యం లేనట్టుగా మాట్లాడుతూ ఫోన్ చేసి
వాట్సాప్లో నంబర్ని అన్బ్లాక్ చేయమని అంటాడు. ఇలా ఇంట్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటే శశిరేఖ వాళ్ళ నాన్న మినిస్టర్కి కంప్లైంట్ చేస్తారు. నువ్వు చెప్పిందేంటి, ఇతను చేస్తున్నదేంటి, ఇక్కడికి వచ్చి శశిరేఖకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే ప్రసాద్ చాలా సిన్సియర్గా, సార్ నేను ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ ఏం చేయట్లేదు, నేను ఒక మోటివ్తో ఇక్కడికి వచ్చాను కాబట్టి దాన్ని నేను మర్చిపోలేదు. అటాక్ ఇంతకుముందు ఎవరు చేయించారో కనిపెట్టాను. పొలిటికల్గా కానీ బిజినెస్ పరంగా కానీ ఏ ఒక్కరు అటాక్ చేసే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ పోలీసులకు సంబంధించిన గన్ అది. ఎవరో పోలీసుల దగ్గర నుంచి కొట్టేసి గన్స్ వాడి అటాక్ చేశారు. దీని వెనకాల ఒక కామన్ మ్యాన్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక పోలీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్తాడు. ఇదంతా విని షాక్ అవుతారు శశిరేఖ వాళ్ళ నాన్న. మనతో అల్లరిగా ఉంటూ ఇలా ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు అని ఆశ్చర్యపోతాడు ప్రసాద్ పనితనం చూసి. వచ్చిన మినిస్టర్ని, సరే అండి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, మాకు సెక్యూరిటీ ఆఫీసర్ గా అతనే ఉండనివ్వండి అని చెప్తారు. ఎందుకు శశిరేఖ షేక్ హ్యాండ్ ఇస్తుంది. విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం శశిరేఖని టచ్ చేయడంతో చాలా స్పెషల్ గా ఫీల్ అవుతాడు ప్రసాద్. ఇదంతా వాళ్ళ టీంతో చెప్పుకుంటాడు. ఎలాగైనా శశిరేఖకి మరింత దగ్గరయ్యి మళ్ళీ తనతో కలిసి ఉండాలి, పిల్లలతో కలిసి హ్యాపీగా అనుకుంటాడు. ఆ రోజు రాత్రి శశిరేఖ వాళ్ళ ఫ్రెండ్ ఇస్తున్న ఒక పార్టీకి వెళ్తుందని తెలుసుకుని ముందుగానే అక్కడికి వెళ్తే కొంతమంది ఆడవాళ్ళందరూ కలిసి వాళ్ళ భర్తని హింసిస్తున్నట్టు మాట్లాడుకుంటుంటారు. ఇదేంటిది, నా భార్య అనుకుంటే అందరు భార్యలో అలాగే ఉన్నారంటని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కథలన్నీ విని మీ భర్తలతో జాగ్రత్తగా కాపురాలు చేసుకోండి గన్ చూపించి బెదిరిస్తాడు. భయంతో వాళ్ళందరూ పారిపోతారు. శశిరేఖ ప్రసాద్ చూసి మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసావని కోపంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడే మీసాల పిల్ల పాట వస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు జీవీఆర్ ఇంటికి కొత్తగా నేషనల్ సెక్యూరిటీ వచ్చింది. ఆ టీం ని లీడ్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ శంకర్ వరప్రసాద్ గారు. అతన్ని దాటి అటాక్ చేయాలంటే మనకి పెద్ద ఫోర్స్ కావాలి. పోలీస్ రికార్డ్స్ లో ఉన్న కొంతమంది గ్యాంగ్స్ ని రెడీ చేశాను, దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది, ఎలాగైనా డబ్బు అరేంజ్ చేయని చెప్తాడు ఒక పోలీస్ ఇంకొక అతనితో. ప్రసాద్ ఏమో ఇంట్లో ఎలాగైనా ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలని, ఇందులో ఖచ్చితంగా ఒక పోలీస్ ఇన్వాల్వ్ అయినాడు, గన్ సప్లై చేస్తున్నాడు వాళ్ళకని తెలుసుకుని మొత్తం ఆ ఏరియా ఎస్ఐలు అందరినీ పిలిపించి మెయిన్ కల్పరేట్ ఇంకా దొరకలేదు కాబట్టి ఇంకో 3 రోజులు చూసి జీవీఆర్ గారిని పూణేలో ఉన్న వాళ్ళ ఇంకొక ఇంటికి షిఫ్ట్ చేస్తున్నామని చెప్తూ ఉంటే అందులో ఒక అతను మాత్రం చాలా జాగ్రత్తగా వింటాడు. ఇదంతా మీరు ఎందుకు చెప్పారు సార్ అని ప్రసాద్ టీం అందరూ ప్రసాద్తో చెప్తే మనం పూణేకి షిఫ్ట్ చేయట్లేదు, కానీ ఇందులో ఎవరు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారని మాత్రం తెలుసుకోవడం కోసమే ఇలా చెప్పాను. ఖచ్చితంగా లేని జీవీఆర్ ఇంటి కోసం పూణేకి ఎవరైతే వెళ్తారో వాళ్ళే మన టార్గెట్ అని చెప్తాడు. ప్రసాద్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి శశిరేఖతో నీతో కొంచెం మాట్లాడాలమ్మా, భార్య భర్తలైన తర్వాత సర్వసాధారణంగా గొడవలు వస్తూ ఉంటాయి, కానీ మధ్యలో 3వ వ్యక్తి కనుక వచ్చారంటే విడిదీయడానికే ట్రై చేస్తాడు తప్ప కలపడానికి కాదు అని ఇండైరెక్ట్ గా శశిరేఖ వాళ్ళ నాన్న గురించి చెప్పి వెళ్ళిపోతే శశిరేఖ పెద్దగా పట్టించుకోదు. ఇదంతా శశిరేఖ పిల్లలు వింటారు. దాంతో ప్రసాద్ దగ్గరికి వెళ్ళి పీటీ సార్ మీరే మా నాన్న కదా, ఎందుకని మాతో అబద్ధం చెప్పి ఇన్ని రోజులు పీటీ సార్గా ఉన్నారు, తొందరగా అమ్మ కోపం తగ్గిపోతుందిలే, అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుందిలే అని చెప్తారు. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా నేను మాత్రం ఎలా నిజాన్ని దాచగలనని నేనే మీ నాన్న అని పిల్లల్ని గట్టిగా చేసుకుంటాడు. కట్ చేస్తే శశిరేఖ వాళ్ళ నాన్న శశిరేఖకి మళ్ళీ పెళ్లి చేయాలని ఒక రిచెస్ట్ మ్యాన్ ని అక్కడికి పిలుస్తాడు పెళ్లి చూపుల కోసం. వెంకీ గౌడ సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ అని అతనికి ఎలివేషన్స్ ఇస్తాడు శశిరేఖ వాళ్ళ నాన్న. సరిగ్గా అప్పుడే హెలికాప్టర్ వచ్చి దిగుతుంది. హెలికాప్టర్ లో నుంచి స్టైలిష్ గా వెంకీ గౌడ ఎంట్రీ ఇస్తాడు. వీడంటే మనకంటే అందంగా ఉన్నాడని ప్రసాద్ అనుకుంటాడు. లోపలికి వచ్చిన తర్వాత ఈ పెళ్లి చూపుల గురించి శశిరేఖకి వాళ్ళ నాన్న చెప్పకపోవడంతో ఏంటి నాన్న ఇదంతా ఇప్పుడు అవసరమా అంటే శశిరేఖ మనసులో ఇంకా నేనే ఉన్నాను అందుకే ఒప్పుకోవట్లేదని అంటాడు. దాంతో ప్రసాద్ మీద కోపంతో నాన్న వాళ్ళని లోపలికి రమ్మనని వెంకీ గౌడని లోపలి పిలుస్తుంది. వెంకీ గౌడతో చూడండి ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకుని మీరేం చేస్తారని అంటే హో మీరెవరు, అయినా నాకు కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది కానీ చెప్తాడు, నాకు కూడా 2వ పెళ్ళి అని. వెంకీ గౌడ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు, శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. శశిరేఖని చూడంగానే తనకి నచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఒక పార్టీలో వెంకీ
గౌడ దగ్గరికి వెళ్ళి ప్రసాద్ జరిగిందంతా చెప్పి నేనే శశిరేఖ భర్తని, ఎలాగైనా మీరు సైడ్ అయిపోయింది బ్రదర్ అని అంటే లేదు వెంకీ గౌడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని అంటాడు. దాంతో మందు తాగుతూ గ్లాస్ తిప్పుతూ అతనికి మందు పోస్తే గురువా నీకోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. ఇది వినంగానే ప్రసాద్ షాక్ అవుతాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే చిన్నప్పుడు వెంకీ గౌడ కాలేజ్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి మందు తాగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మందు ఎలా తాగాలో నేర్పించి గ్లాస్లో ఎలా పోయాలో స్టైల్గా మధుపానం ధనాధన్ అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ చెప్పి ఈ మాత్రం దానికే సూసైడ్ చేసుకుంటావా, చదువు అనేది లైఫ్లో అవసరమే కానీ లైఫే చదువు కాదు, చదువు లేకపోయినా కూడా నువ్వు ఇంకా వేరు రంగాల్లో సక్సెస్ అవ్వగలవు అని అతనికి మోటివేషన్ ఇస్తాడు. దాంతో వెంకీ గౌడ అతను చెప్పిన మాటలని మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్గా ఎదిగింటాడు. అతనే ప్రసాద్ అని తెలియడంతో శశిరేఖని వదిన అని పిలిచి వదినని నీకు ఇచ్చేస్తున్నానని చెప్తాడు. ఇద్దరు కలిసి డాన్స్ చేసి హ్యాపీగా చిల్ అవుతారు. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ని పట్టుకుంటారు. పూణేలో జీవీఆర్ ఇల్లుందని వెళ్ళిన పోలీస్ ని ప్రసాద్ టీం పట్టుకుని ప్రసాద్ దగ్గర తీసుకొస్తే ప్రసాద్ అతను కొట్టి చెప్పు ఎందుకని జీవీఆర్ ని చంపాలనుకుంటున్నారంటే మేము చంపాలనుకుంటున్నది జీవీఆర్ ని కాదు, జీవీఆర్ కూతుర్ని శశిరేఖని చంపాలనుకుంటున్నామని చెప్తాడు. ఇది వినంగానే ప్రసాద్ షాక్ అవుతాడు. ఏంటి శశిరేఖనా, ఎందుకనంటే ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే ఒక ఇద్దరు క్రిమినల్స్, అందులో ఒక అన్న తమ్ముడు ఒక రేప్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. పోలీసులకు దొరికి మరి అన్నదమ్ములు ఇద్దరిని శశిరేఖ రోడ్డు మీద కోఇన్సిడెంటల్ గా వాళ్ళు తప్పించుకుంటున్న టైంలో వెళ్తుంటే వాళ్ళు వచ్చి కారు ఎక్కేస్తారు. క్రిమినల్స్ అని తెలిసి పోలీసులకి తనే పట్టించుంటుంది. ఎన్కౌంటర్లో అతని తమ్ముడిని చంపేస్తారు. దాంతో అతను జైల్లోకి వెళ్తాడు. జైల్లోకి వెళ్ళినా కూడా శశిరేఖపై పగతో ఉంటాడు. నా తమ్ముడి చావు కారణమైన శశిరేఖని ఎలాగైనా చంపాలనుకుంటాడు. అందుకనే ఇలా ప్లాన్ చేసి అటాక్ చేస్తూ ఉంటాడు. జీవీఆర్ మీద అటాక్ చేసింది కూడా కూతురు శశిరేఖని చంపడానికే. కానీ శశిరేఖ అక్కడ లేకపోవడంతో వాళ్ళందరూ వెళ్ళిపోతారు తిరిగి. జరిగిందంతా పోలీస్ ప్రసాద్తో చెప్పి ఇప్పుడు శశిరేఖ ప్రాణాపాయ స్థితిలో ఉంది, శశిరేఖపై అటాక్ జరిగిపోతుంది, శశిరేఖ ఇంట్లోనే చెప్తాడు. సరిగ్గా అప్పుడే శశిరేఖ ఇంట్లోకి కొంతమంది గన్స్ తీసుకొని అటాక్ చేయడానికి వస్తారు. శశిరేఖ ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి సరెండర్ అయిపోయే టైంలో కార్లో స్టైల్గా మన బాస్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చి అందరితో ఫైట్ చేసి శశిరేఖని కాపాడుతాడు. దాంతో క్రిమినల్, నా దగ్గర నుంచి నీ భార్యని కాపాడుకున్నావు, మరి మీ అమ్మని ఎవరు కాపాడతారు, మీ అమ్మని కూడా చంపడానికి కొంతమంది మనుషులు పంపించానంటే ప్రసాద్ ఏం భయపడకుండా చిన్న స్మైల్ ఇచ్చి అక్కడ ఎవరున్నారో ఒకసారి చూడని ఫోన్లో వీడియో కాల్ చేసి చూపిస్తాడు. వాళ్ళ అమ్మని కాపాడడానికి వెంకీ గౌడ వెళ్ళింటాడు. వాళ్ళతో ఫైట్ చేసి ప్రసాద్ అమ్మగారిని కూడా కాపాడుతాడు. ప్రాణాలకు తెగించి మరి శశిరేఖని కాపాడి చూసావారా, ఇప్పుడైనా వాళ్ళ కళ్ళల్లో కొంచెమైనా ప్రేమ కనబడుతుందో, వీళ్ళెప్పుడు మారని వెళ్తుంటే సరిగ్గా అప్పుడే సుందరి పాట ప్లే అవుతుంది. శశిరేఖకి ప్రసాద్ మీద కోపం పోతుంది. ప్రసాద్ని అర్థం చేసుకుని గట్టిగా వచ్చి హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకా శశిరేఖ వాళ్ళ నాన్న జీవీఆర్ కూడా చేసేది ఏమీ లేక ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. అతను పనివాడిలా ఉంటాడు. ఇంకా అప్పటి నుంచి వెంకీ గౌడ ఏం చేస్తాడంటే ప్రసాద్ టీంలో ఉన్న జ్వాల అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకునేస్తాడు. ఎంత పని చేసావయ్యా వెంకీ అంటే ఏం చేయమంటావు, నాకు ఆ అమ్మాయికి మంచి వైబ్ సెట్ అయింది అందుకనే ఇలా అని చెప్తాడు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది ఒక ఫన్ ఫిలిం కాబట్టి వినడానికంటే చూస్తేనే బాగుంటుంది. మూవీ చాలా బాగుంది. చూడకుండా ఉంటే మూవీని చూడడానికి ట్రై చేయండి, ఇంకా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.